నమస్కారం ఎస్ఎస్సీ సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బాణుడి బగబగతో అల్లాడుతున్న ప్రజలు. జంబికుంట పరిధిలోని ధర్మారం 368 సర్వే నెంబర్ సిఖం భూమిపై విచారణ చేసిన అధికారులు. ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి ఏర్పాట్లు. వీణవంక మండలంలోని ప్రాథమిక పాఠశాలలో గత వారం రోజుల క్రితం చెట్లు విరిగి పడిపోయినా పట్టించుకోని అధికారులు. వీణవంక మండలం బ్రాహ్మణపల్లిలో హనుమాన్ శోభయాత్ర. ఎండ వేడిమిలో చల్లచల్లగా చెక్ డ్యాంలలో సేద తీరుతున్న చిన్నారులు. ఇల్లందకుంట మండలం రాజపల్లి గ్రామంలో WWF ఇండియా BCI ఉత్తమ పత్తి యాజమాన్య పథకం నవక్రాంతి రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో ఉచిత భూసార పరీక్ష మేళా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా BCI క్షేత్ర సిబ్బంది రావుల రాకేష్ మాట్లాడుతూ మానవులకు రక్త పరీక్ష ఏ విధంగానో అదేవిధంగా నేల తల్లికి మట్టి పరీక్ష అంత అవసరం కాబట్టి రైతులు భూసార పరీక్షలు నిర్వహించుకొని నేల ఆరోగ్య స్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి. ఇందులో భాగంగా నేలలో ఉన్న నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం వంటి స్థూల పోషకాల సామర్థ్యం తెలుసుకొని వాటి ఫలితాలు ఆధారంగా సూచించిన మోతాదులో సూచించిన పద్ధతులు పాటిస్తూ ఎరువులు వాడుకోవాలని మరియు చెరువు మట్టి, పశువుల పెంట వేసుకోవాలని తెలపడం జరిగింది. ఈ రోజున వచ్చిన ఫలితాల్లో భాస్వరం అనేది నేలలో మధ్యస్థ స్థాయి కంటే ఎక్కువగా ఉంది కాబట్టి దీనివల్ల రానున్న రోజుల్లో పోషకాల లోపాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులు భాస్వరం సంబంధించిన ఎరువులైన కాంప్లెక్స్ ఎరువులను తగ్గించి వాడుకోవాలని తెలపడం జరిగింది. అదేవిధంగా నేలలో నిక్షిప్తమై ఉన్న భాస్వరం నిల్వలను మొక్కకు అందుబాటులోకి తీసుకురావడానికి భాస్వరం కరిగించే బ్యాక్టీరియా వాడాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో BCI క్షేత్ర సహాయకులు కంచం అనిల్, మోహన్, రాజేందర్, గ్రామ రైతులు 50 మంది పాల్గొని భూసార పరీక్షలు చేయించుకొని వెంటనే ఫలితాలు పొందడం జరిగింది. BCI భారత సుస్థిర యజమానం పత్తి ప్రాజెక్టు ద్వారా ఈరోజు ఇల్లంతకుంట మండలం రాచపల్లి గ్రామంలో సాయిల్ మేళా చేయడం జరిగింది. దీనిలో భాగంగా రాచపల్లి గ్రామంలోని రైతులు దాదాపు 30 మంది రైతులు దాకా పాల్గొనడం జరిగింది. ఈరోజు మట్టి పరీక్షలో పోషకాలను గుర్తించడం జరిగింది. దానికి అనుగుణంగా పోషకాలను గురించి దానికి అనుగుణంగా ఎరువులు ఏ విధంగా వేసుకోవడం చెప్పడం జరిగింది. అదేవిధంగా సేంద్రియ కర్బనం ఎక్కడ తక్కువ వస్తుంది, సేంద్రియ కర్బనం తక్కువ వచ్చడం వలన మేము దానికి అనుగుణంగా చెరువు మట్టి, పశువుల ఎరువు, గొర్రెల మంద పెట్టుకోవాలని సిఫార్సు చేయడం జరిగింది. ఎక్కువగా అంటే మేము దాదాపు ఒక 30-40 శాంపులు చేయడం జరిగింది. దానిలో ఎక్కువ ఈ గ్రామంలో భాస్వరం పరిస్థితులు ఎక్కువ వచ్చింది. భాస్వరం పరిస్థితులు ఎక్కువ రావడం వలన రసాయన ఎరువులు తగ్గించి భాస్వరం ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువులు వేసుకోవాలని మరియు PHB వాడాలని పెంటలో మాలిన పెంటలో కలుపుకొని PHB వాడాలని తెలియజేయడం జరిగింది. దీనికి సహకరించిన రాజపల్లి అందే రైతులకు మా BCI ప్రాజెక్టు ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జమ్మికుంట పట్టణంలోని శ్రీ సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. హనుమాన్ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయంలో వివిధ సంస్కృతి కార్యక్రమాలు స్థానిక కౌన్సిలర్ స్థాయిని రామ ఆధ్వర్యంలో మంగళవారం అర్ధరాత్రి వరకు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అంజలి డాన్స్ అకాడమీ వారిచే భరతనాట్యము, శివకేశవ భక్త మండలిచే కోలాటాలు, కూన మలేష్ గురుస్వామి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయిని రవి, అయిత మహేష్, అయితే శ్రీధర్ల ఆధ్వర్యంలో స్వాములకు అల్పాహార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు ఆకుల రాజేందర్, శ్రీపతి నరేష్, పిట్టల రమేష్, పూదరి శివ, ఆకుల మహేందర్, ఆవుల తిరుపతి, కొల్లూరు కుమార్, హేమంత్, సాత్విక్, వీరు, రవీందర్, కౌన్సిలర్ దిద్ది రాము, అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు సిరిమల్లె జయేందర్, మామిడాల మనోహర్,
పింగిలి శ్రీరామరెడ్డి, కైలాస కోటి మహేందర్, అనేక మంది స్వాములు, మహిళా భక్తులు పాల్గొన్నారు. వీడవంక మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో హనుమాన్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. వీడవంక మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో హనుమాన్ మాలధారణ స్వాములు హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. హనుమాను పెద్ద జయంతి సందర్భంగా మాల ధరించి నిష్ఠ నియమాలతో స్వామి వారిని పూజిస్తారు. హనుమాన్ జయంతి సందర్భంగా గ్రామాల్లో హనుమాన్ ఉత్సవ విగ్రహాన్ని రథంలో ఆసీనులై గ్రామంలోని పురవీధుల గుండా ఊరేగింపు శోభయాత్ర నిర్వహించారు. శ్రీరామ జయరామ జయ జయ రామ అంటూ రామనామ స్మరణ చేసుకుంటూ డీజే పాటలు, మేళతాళాల మధ్య స్వాములు నృత్యాలు చేస్తూ భక్తులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వీడవంక మండలంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో గత వారం క్రితం కురిసిన వర్షాలతో చెట్లు విరిగి నేలపాలయ్యాయి. మరో 10 రోజులైతే విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభమవుతాయి. వీడవంక మండలంలోని ప్రాథమిక పాఠశాలలో గత వారం రోజుల క్రితం కురిసిన వర్షాల కారణంగా చెట్లు అన్ని విరిగిపోయి ఆవరణలోనే పడిపోయాయి. దాదాపు వారం రోజులు కావస్తున్న విద్యాశాఖ అధికారులు గాని, ఆ పాఠశాలలో బోధించే ఉపాధ్యాయులు గాని ఇంతవరకు అటువైపుకు వచ్చిన పాపాన పోలేదు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల వసతులు కల్పించాలని మే మాసం నుండి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉంటున్నా ఈ పాఠశాలలో విరిగిన చెట్లు తీసేసేందుకు అధికారులు రాకపోవడం విడ్డూరంగా ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి తక్షణమే పాఠశాల ఆవరణలో విరిగిన చెట్లను తొలగించి చెత్తా చెదారాన్ని శుభ్రం చేయాలని ప్రజలు కోరుతున్నారు. అపర అయోధ్యగా ప్రసిద్ధి చెందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు గురువారం నుండి శనివారం వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించడంతో పాటు హనుమాన్ మాల విరమణ చేయడానికి వచ్చే భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కందుల సుధాకర్ తెలిపారు. కేబుల్ ప్రేక్షకులకు తెలియజేయడమేమనగా జరిగిన రోజుల్లో చైత్రమాసంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు మరియు శ్రీమద్ రామాంజనేయ స్వామి తిరునక్షత్రములు, ఆ తర్వాత శ్రీరాముని తిరునక్షత్రము ఇటు కార్యక్రమాలు కూడా కావించుకున్నాం. నిత్యవిధి కార్యక్రమాలతో భగవద్ భక్తులతో దర్శించడము, తరించడము భక్తోత్సవంగా జరుగుతుంది. సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవము జూన్ 1 సోమవారం రోజు, జూన్ 1 రోజున హనుమత్ జయంతి కార్యక్రమం నిర్వహించబడుతున్నది. ఇట్టి కార్యక్రమాలు అనాది నుండి ఈనాటి వరకు కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమము. ఇట్టి జూన్ 1 హనుమత్ జయంతి సందర్భంగా ఇక్కడ లేని విధంగా సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఈ హనుమత దీక్ష ప్రారంభించబడింది. ఇక రాను రాను లోకంలో జనము ఏర్పడినందున ఎక్కడి వాళ్ళక్కనే కాబట్టి సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి సందర్భంగా జూన్ 1 హనుమత్ జయంతి జరుగుతున్నందున హనుమత భక్తులు పావమండలమైన, అరమండలమైన, మండలమైన దీక్ష తీసుకోవచ్చును. హనుమత్ జయంతి రోజు కూడా ముందు నుండి హనుమత్ జయంతి వెళ్ళే వరకైనా మాల విరమణ కావించబడుతుంటుంది. కావున హనుమత భక్తులు అందరూ కూడా హనుమత్ జయంతిలో మాలా విరమణ, మాలాధారణలో పాల్గొని ఆ భగవంతుడైన శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి పరిపూర్ణ కృపా కటాక్షములు పొందగలరు. దేవాలయంలో సనాతన నుండి కూడా ఆగమశాస్త్ర ప్రకారంగా జరిగినటువంటి ఈ దేవాలయంలో ఉద్యోగ, వివాహ, వ్యాపార తదితర కార్యక్రమాలకు కూడా ఇక్కడ కొబ్బరికాయ ముడుపు కట్టడము, ఉద్యోగము, వివాహము, సంతానము
అన్నిటికీ కూడా ప్రధాన దేవాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఇవన్నీ నిర్వహించబడుతున్నది. చామృత అభిషేకాలు జరుగుతుంటాయి. ఆ తర్వాత ఉత్సవమూర్తులకు కూడా ప్రతి ఏకాదశి, ప్రతి తిరునక్షత్రం రోజు శ్రీ ఉత్సవమూర్తులకు పంచామృత తిరుమంజనోత్సవం, శ్రవణ తిరుమంజనోత్సవం జరుగుతాయి. కావున భగవద్భక్తులు ఇట్టి కార్యక్రమంలో రోహిణి కార్తీ ప్రారంభమైనప్పటికీ భానుడి విశ్వరూపం తగ్గకపోవడంతో ఎండవేడి నుండి ఉపశమనం పొందడానికి చెక్ డ్యాంలలో ఈత కొడుతూ సేద తీరుతున్నారు. మే చివరి వారం వచ్చినప్పటికీ భానుడి విశ్వరూపం తగ్గకపోవడంతో ప్రజలు ఎండ వేడిమితో అల్లాడుతున్నారు. ఎండ నుండి ఉపశమనం పొందేందుకు చిన్న పెద్ద భేదం లేకుండా వినువంక మండలంలోని చెక్ డ్యాంలో ఈతలు కొడుతూ ఎండ వేడిని నుండి చేద తీరుతున్నారు. కొంతమంది ఏకంగా వ్యవసాయ బావుల్లోనే ఈత కొడుతూ వేడిమి నుండి ఉపశమనం పొందుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు దంచి కొడుతుండటంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఎండ వేడిమికి బయటికి రావాలంటే వణికిపోతున్నారు. సాయంత్రం 6 గంటలు అయినా వేడిమి తగ్గకపోవడంతో కూలర్ల వద్ద, ఏసీల వద్దనే ఉంటూ ప్రజలు విశ్రాంతి తీసుకుంటున్నారు. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారం సర్వే నంబర్ 368లోని సికంకుంటపై రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ అధికారులు విచారణ చేపట్టారు. ధర్మారం శివారులోని 368 సర్వే నంబర్లో గల సికం భూమిని తాత ముత్తాత కాలం నుంచి కబ్జాలో తీసుకుని ఉన్నామని గొడుగు సారయ్య అనే వ్యక్తి అసికంలో మొత్తం మొరం పోసి చదును చేశారు. అయితే ఇదే విషయంపై 1వ వార్డు కౌన్సిలర్ బొంగోని వీరన్న సికం భూమి ప్రభుత్వ స్థలమని, కొంతమంది భూ కబ్జాదారులు దాన్ని ఆక్రమించుకొని ప్లాట్ల రూపంలో విక్రయించాలని చూస్తున్నారని, కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ జిల్లా కలెక్టర్తో పాటు జమ్మికుంట రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ అధికారులు వచ్చి విచారణ జరిపి సికం భూమిని ఎవరు ఆక్రమించకూడదని, అది ప్రభుత్వ భూమి అని తెలియజేశారు. ప్రభుత్వ భూములు, అక్రమ వెంచర్లు గాని, పట్టణాలు గాని నిర్మించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మే చివరి వారానికి వచ్చిన భానుడి విశ్వరూపం మరింత ఉగ్రరూపం దాల్చడంతో ఎండ వేడిమికి ప్రజలు అల్లాడుతున్నారు. తెల్లవారుజాము 6 అయితే చాలు సూర్యుడి ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సాయంత్రం 6 గంటలైనా ఎండ వేడిమి దగ్గర పోవడంతో ఇంటి నుండి బయటకు వెళ్లే పరిస్థితులు కనపడడం లేదు. విత్తనాల నిమిత్తం, ఎరువుల నిమిత్తం వచ్చే ప్రజలు ఎండ వేడిమికి తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. మే మొదటి 2వ వారంలో కొట్టవలసిన ఎండలు రోహిణి కార్తై ప్రారంభమైనప్పటికీ ఎండ వేడిమి తగ్గకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు జమ్మికుంట పట్టణంలోనికి రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. మరో 2-3 రోజులు ఎండ తీవ్రత ఇదే విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తుండగా, ఋతుపవనాలు ఇప్పటికే కేరళ తీరని దాకా అని 5 రోజుల్లో వర్షం కురుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నప్పటికీ భానుడి ప్రతాపం మాత్రం తగ్గడం లేదు. అక్కడి రావడం ఎండ బాగా ఇబ్బందిగా ఉంటుంది. రాలేకపోతున్నాం. 8 గంటల నుంచి బాగా స్టార్ట్ అవుతుంది. ఏం పని చేయలేకపోయినాం. వరదలు కాలుతున్నాయి, వడ్ల బస్తాలు కాలుతున్నాయి. ఏం చేయలేకపోతాను. బాగా ఇబ్బందిగా ఉంది. బాగా ఇది లేదు సార్, ఎండకు చేయలేకపోతాను. బాగా ఇబ్బందిగా ఉంది. కొడతాను 6:30కే ఎండ స్టార్ట్ అయింది. 6:30కే ఎండ స్టార్ట్ అయింది. మాసాల సాధారణంగా జమ్మికుంట మండలం పట్టుకెళ్ళి ఇక్కడికి వస్తువులు కొనుక్కోవడానికి సామాన్ కొనుక్కుందామని వచ్చేసినాం. కానీ ఎండ తీవ్రత బాగున్నది. ఈరోజు తట్టుకోలేకపోతున్నాం. గంట ఎక్కువ ఉండలేకపోతున్నాం. ఒకటి ఏంటంటే పూర్తి స్థాయిలో ఎండ కొడుతుంది. ఇది బాగా అదవుతుంది. తీవ్రత మాత్రం తట్టుకోలేకపోతున్నాం. ఏం నడచలేవు. చేయాలంటే కూడా వేసవి కాలంలో వ్యవసాయ పనులు పూర్తిగా బాగా ఉన్నది. దీనివల్ల ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4-5 గంటల వరకు కూడా బయటకు వెళ్ళలేకపోతున్నాం. వ్యవసాయ పనులు చేయలేకపోతున్నాము. ఇంత ముందుకు మొన్నటి వరకు 44-45 డిగ్రీలు సెల్సియస్ ఉన్నాయి. 46 వచ్చింది. దీనివల్ల ఏం పని చేసుకోలేకపోతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భానుడి బగబగతో అల్లాడుతున్న ప్రజలు.
జమ్మికుంట పరిధిలోని ధర్మారం 368 సర్వే నెంబర్ సిఖం భూమిపై విచారణ చేసిన అధికారులు. ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి ఏర్పాట్లు. వీణవంక మండలంలోని ప్రాథమిక పాఠశాలలో గత వారం రోజుల క్రితం చెట్లు విరిగి పడిపోయినా పట్టించుకొని అధికారులు. వీణవంక మండలం బ్రాహ్మణపల్లిలో హనుమాన్ శోభయాత్ర. ఎండ వేడిమిలో చల్లచల్లగా చెక్ డ్యాంలలో సేద తీరుతున్న చిన్నారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.